నమస్కారం అండి. నేను కార్య వినయ్ ప్రకాష్ మాట్లాడుతున్నాను, దళిత రాజ్యాధికారి వేదిక. అరే అబ్బాయిలు, ఇప్పుడు చెప్పండి రా, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇది ఎవరిని అడుగుతున్నా తెలుసా? భీమునిపట్నం సిఎస్ఐ చర్చికి సంబంధించిన మీకు, కృష్ణా గోదావరి ఈ 8 జిల్లాలకు సంబంధించిన బిషప్ ఎవరండి ఈయన? తంటిపూడి కర్నలియస్ బాబు, మిమ్మల్ని అడుగుతున్నా. అరే నాయన, అక్రమాలు జరుగుతున్నాయిరా. చర్చ్ డబ్బులు కొంచెం బూతులు ఉంటాయి, క్షమించండి, తప్పదు. డబ్బులు దేవుడి పేరు చెప్పి క్రీస్తుని అమ్మేస్తూ చర్చ్ డబ్బులు దొబ్బు తింటున్నారు రా మీరు అని వీడియోలు పెట్టి కంప్లైంట్లు పెట్టి ఆఫీసర్లు ఎంక్వైరీలు స్టార్ట్ అయితే ఆడంగి నా కొడకల్లారా మీరు. ఆడపిల్లల చేత నా వీడియోల కింద కామెంట్లు పెట్టిస్తున్నారు. మీకు అర్థమవుతుందా? వినయ్ ప్రకాష్ గారు అంటే నేనే. మీకు రెండో వీడియోలోనే చెప్పాను, అరే నాయన నన్ను కెలక్కండి రా, కెలికితే మీ బతుకులు రోడ్డు మీద పడతాయి. నేను క్రైస్తవునే, దళిత క్రైస్తవునే అయినా కూడా మీరు చేస్తున్న చర్చి భూముల్ని, చర్చి ఆస్తుల్ని ఎలా అమ్ము దొబ్బి మీ సొంతానికి వాడుకున్న విషయాలన్నీ బయట పెడతా ఉంటే ఎవడెవడి చేత ఫోన్లు చేయించి నన్ను బెదిరిద్దామని చూస్తున్నారా? అరే నాయన, మీలాంటి వాళ్ళు 30 సంవత్సరాలు బట్టి మీలాంటి వాళ్ళు ఎంతోమందిని చూసి జుట్టు ఊడిపోయిందిరా. అర్థమవుతుందా మీకు? సిఎస్ఐ చర్చ్ పెద్దలు మీకు చెప్తున్నా, అసలు విషయం చెప్తున్నా. ముందే చెప్పా, నన్ను కెలికితే మంచిగా ఉండదురా బాబు అని. మీకు అర్థమవుతుందా? ఈరోజు విజయవాడలో ఎఫ్ఐఆర్ ఒకటి ఫైల్ అయింది, 246/24. మొట్టమొదటి ముద్దాయి మీ బిషప్పే. మొట్టమొదటి ముద్దాయి ఈ బిషప్పే. సెక్షన్ చెప్తా, ఐపీసీ సెక్షన్స్ 295/A, 341, 130/34 సెక్షన్స్ చెప్తున్నాను. ఎప్పుడు ఫైల్ అయింది తెలుసా మీకు? దీనికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది 5వ తారీఖున, మొన్న 5వ తారీఖున వస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఈవేళే. డేట్ కూడా చెప్తా. ఇన్ఫర్మేషన్ 5/7/24 మధ్యాహ్నం 12 గంటలకు వస్తే జీడీ ఎంట్రీ కూడా సేమ్ టైం 12 గంటలకు జీడీ ఎంట్రీ అయింది. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాను. ఎక్కువ మాట్లాడకండి, ఇంకా 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 నన్ను కెలక్కండి. ఇప్పటి వరకు తిన్న చాలు. నేను పెట్టిన వీడియోలు ఏంటి, మీరు పెట్టి కామెంట్లు ఏంటిరా? ఆడపిల్లల చేత కామెంట్లు పెట్టించిన ఆడకి మిమ్మల్ని ఏమన్నా నాకు అర్థం కావట్లే. బెదిరిస్తాను, బెదిరిపోతాడు అనుకున్నారా? మీ అందరినీ దేవుణ్ణి సొమ్ము నోట్ ఇప్పటికీ వరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తా ఉన్నా. అరే ఆడెవడను పెడుతున్నావు, అరే మొన్నటి నుండి ఇదే వీడియో పెడుతున్నావు, కిలాడి కార్యమా? అరే నాన్న, నేను కిలాడి కార్యం కాదురా, కారం కింద నుండి రాటు పెడతా, జాగ్రత్త. 150 కోట్ల స్కామ్ ఇప్పుడు దాకా వచ్చింది. 76 ఎకరాలు ఏం చేశారు మీరు విజయవాడలో? ఎన్ని చర్చి భవనాలని మీరు బయటికి అమ్ము దొబ్బారు, తాకట్లు పెట్టారు. చైతన్య కాలేజీ వాళ్ళకి మీరు ఏ బిల్డింగ్ ఎలాగ లాంగ్ లీజ్ దేవుడి పేరు మీద ఉన్నవన్నీ ఎలాగ ఇచ్చారు? అంటే మీ మీద చెన్నైలో వేరే ఎవడో లేడని ఇవన్నీ చేస్తారా? మీ చర్చికి నాకు ఏమైనా సంబంధం ఉందా? నేను ఎక్కడో విశాఖపట్నంలో ఉన్నాను, నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. నేను ఒక్క చర్చి విషయాలే కాదు, సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూముల వ్యవహారాలు బయట తీసుకొస్తున్నాను. కేసు వేసా, లోకాయుక్తలో కేసు పెండింగ్లో ఉంది. నేను ఒక సిటిజన్, భారతదేశంలో ఉన్న పౌరుణ్ణి. దేవాలయ భూములు కానీ క్రైస్తవ భూములు కానీ అన్యాక్రాతం అయిపోతే మీలాంటి కబ్జా కొడుకులు చేస్తూ ఉంటే బయటకు తీసుకొస్తా ఉన్నాను. స్వరూపానంద స్వామికి సంబంధించిన విషయాలు బయటకు తీసుకొచ్చా. భూమి వ్యవహారాలు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన 7.5 ఎకరాల స్థలానికి సంబంధించిన విషయాలు బయటకు తీసుకొచ్చా. ఏంటి మీరేంట్రా నన్ను కామెంట్లు చేసి, నాకు ఫోన్ చేసి, నన్ను బెదిరించి, విజయవాడ పిలిపించి ఇవన్నీ చేస్తూ భయపడతా అనుకున్నా. రోజుకో కేసు, కొత్త కేసులు వస్తాయి మీ మీద. నేను చెప్తా ఉన్నా, మొన్నే అన్నా, గుంటూరు నుండి, మచిలీపట్నం నుండి, కైకలూరు నుండి, రాజమండ్రి నుండి, శ్రీకాకుళం నుండి, కర్నూలు నుండి, రకరకాల ప్రాంతాల్లో సుమారు మీ కంట్రోల్లో 700 నుండి 800 చర్చిలు ఉంటే ఎంతమంది పాస్టర్లను మీరు బెదిరిస్తారు? ఎంతమంది సభ్యుల్ని మీరు సొసైటీలో సంఘం సభ్యత్వం నుండి తీసేస్తారు? మళ్ళీ మీరు అంటరానితనాన్ని
చేస్తున్నారా? ఒక మనిషిని వెలివేడి ఎంత ప్రమాదం తెలుసా మీకు? మళ్ళీ చెప్తున్నాను, నన్ను కెలక్కండి. మరొకసారి కేసు నెంబర్ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఎఫ్ఐఆర్ నెంబర్ 246/24 ఈరోజు 9వ తారీఖు జూలై 2024 నాడు ఫైల్ అయింది. బిషప్ మొట్టమొదటి ముద్దాయి. ఎందుకు రాడైనా? తినండి. ప్రతి చర్చిలో, రాష్ట్రంలో ఉన్న లూథరన్ చర్చ్ దగ్గర నుండి, బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర నుండి, మీ దగ్గర నుండి ఎన్ని చర్చిలు ఉన్నాయి. అప్పుడెప్పుడో క్రీస్తుని అమ్మేశాడే ఇస్కరియోతు యూదా, ఉరేసుకొని తెచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మీరందరూ కూడా మోడర్న్ యూదాల్లో తయారయ్యి మరొకసారి క్రీస్తుని అమ్మేస్తున్నారా? క్రీస్తు భూములు అమ్మేస్తున్నారా? నేనేం పెట్టా? కంట్రోల్లో ఉండరండి నాయన. దేవుడు ఆస్తులు దొబ్బి తినకండి. భీమునిపట్నం దగ్గర రోడ్డుకి ఆ ఫేసింగ్లో ఉన్న స్థలాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారన్నాను, కానీ ఆడెవడు పనికి మళ్ళీ సన్న ఎవడో అక్కడ లేనే బిల్డింగ్లు ఉన్నాయని ఎవడు చెప్పాడురా నీకు? కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయని ఎవడు చెప్పాడు నీకు? కమర్షియల్గా అమ్మేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యాంటిక్ పీసులు అమ్ము దుబ్బారు, 7 టేకు చెట్లు అమ్ముకు దుబ్బారు. దాని మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరిగింది. రామారావు అనే ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేశాడా లేదా? మిమ్మల్ని మీ దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నాడా లేదా? ఇవన్నీ బయట పెడతా ఉంటే కామెంట్లు, బెదిరింపుల. అరే మీలాంటి వాళ్ళందరినీ చూస్తున్నా, మీసంలో తెల్లెంటితో సమానం. జాగ్రత్త చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. దేవుడి భూములు దుబ్బు తిందా ఉన్న ప్రతి ఒక్కడికి వార్నింగ్ ఇస్తా ఉన్నా. ప్రతి ఒక్కడిని రోడ్డు మీదకి లాగుతా. దేవునికి సంబంధించిన భూములు ఎవడు తిన్నా, ఐదర్ క్రిస్టియన్ ఆర్ హిందూ, ఎవడు తిన్నా కదా, అర్థమైందా? బయటకు తీసుకొస్తా. మళ్ళీ నన్ను కెలక్కండి.